మీనా తన పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి వస్తూ ఉంటే ప్రభావతి విషయంలో ఒక పెద్ద షాకే ఎదురవుతుంది. అది కూడా ఎలా అంటే మనోజ్ కోసం నచ్చిన వంటలన్నీ చేసుకొని క్యారేజ్ తీసుకొని మనోజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ప్రభావతి. ఏంటి అత్తయ్య గారు ఏదో క్యారేజ్ పట్టుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు మీనా ఫాలో అవుతుంది. తీరా చూస్తే మనోజ్ దగ్గరికి మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడడమే కాదు, తను అడిగిన 20,000 కూడా సత్యంని మేనేజ్ చేసి డబ్బులైతే ఇస్తూ ఉంటుంది. ఈ డబ్బుల్ని జాగ్రత్తగా నీ ఉద్యోగం కోసమే వాడుకోరా, మీ నాన్నకి మాయ మాటలు చెప్పి మరీ తీసుకొచ్చాను అయితే అంటూ ఉంటే, నీ మీదొట్టమ్మా, నా ఉద్యోగం కోసమే వాడుకుంటాను అని అయితే చెప్తూ ఉంటాడనమాట. ఏంటి నాన్న ఆకలిగా ఉందంటే, అవునమ్మా డబ్బాకలి ఎక్కువగా ఉంది అన్నట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కానీ మీనా గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటారు. మనోజ్, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిదయిందిరా. కరెక్ట్‌గా ఆ పెళ్లి టైంకి దేవుడే కరుణించినట్టు నిన్ను ఆ గండం నుంచి బయట పడేశాడు. లేదంటే ఆ పూలమ్ముకునే పిల్లతో నీ పెళ్లి చేసుండేవాళ్ళు. ఆ పిల్లకి నీకు ఎక్కడ సరిపోతది? నువ్వేమో చక్కగా బాగుంటావు, చదువుకున్నావు. నీ స్థాయికి ఆ పిల్ల స్థాయికి అస్సలు సెట్ అవ్వదు. దేవుడికి తెలుసు ఎవరికి కలపాలో. అందుకే ఆ దరిద్రుడికి ఆ పిల్లని కలిపారు. నువ్వు ఇప్పుడు ఇంకనైనా మంచిగా జాబ్ చేసుకొని దర్జాగా బ్రతుకుతూ ఉంటే నీకోసం మంచి స్టేటస్ ఉన్న అమ్మాయిని, నీ చదువుకు తగ్గ అమ్మాయిని నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తానురా, ఈ అమ్మ మాట వినరా అన్నట్టు చెప్తూ ఉంటుంది. ప్రభావతి మాటలు విన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎందుకు నేనంటే అత్తయ్య గారికి అంత అలుసు, అసలు నేనంటే ఎందుకు పడను, ఎందుకు నా మీద అంత కోపం అని అయితే అనుకుంటూ ఉంటుంది. మరి మీనాకైతే ఇది పెద్ద షాక్ అనే దేవుడు తప్పించింది మనోజ్కి కాదు, మీనాకి మంచి భర్తని ఇచ్చి మనోజ్ లాంటి దరిద్రుని కట్టబెట్టకుండా చూడగలిగాడు.